సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్టీఆర్ లోని విలనిజాన్ని మరోసారి బయటకు తీసుకొస్తున్నారు. ఈసారి ఇలాంటి ప్రతి నాయకుడు కాదు. ఏదో మొదట్లో నెగటివ్ టచ్ ఇచ్చి తర్వాత మారిపోయే పాత్ర అంతకంటే కాదు. అస్సలు సిస్సులైన విలనిజం ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. అది ఏ సినిమాలోనో మీరే చూడండి. ఎన్టీఆర్ విలన్ గా నటించిన సినిమా అంటే జై లవకుశ గుర్తుకొస్తుంది. ఇందులో విలన్ గా కనిపించినా చివర్లో మంచివాడిగా క్యారెక్టర్ మారిపోతుంది. ఇక టెంపర్ లో కూడా నెగటివ్ రోలే అయినా మనసు మారిపోయి ప్రత్యర్థులపై పోరాడతాడు. ఎన్టీఆర్ ఈసారి విలన్ గా మాత్రమే కనిపించబోతున్నాడు. మధ్యలోనో క్లైమాక్స్ లోనో మారిపోయే క్యారెక్టర్ కాదు. హిందీలో వార్ 2లో హృతిక్ హీరోగా ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నారు. RRR దేవరతో హిందీ ఆడియన్స్ కి తారక్ పరిచయమైన ఫస్ట్ హిందీ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. తారక్ ప్రెజెంట్ ముంబైలో వార్ 2 షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ కాడని తెలిసింది. వార్ 2లో తారక్ పార్ట్ పూర్తి కావాలంటే ఇంకో 2 months పట్టనుంది. ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ కావాలంటే ముందుగా తారక్ మేక్ ఓవర్ కావాలి. తనదైన స్టైల్లో కనిపించేలా ఎన్టీఆర్ గెటప్ ని పూర్తిగా మార్చేయబోతున్నారు దర్శకుడు.